పల్నాడు జిల్లా చిలకలూరుపేట టీడీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ అధ్యక్షులు తన్నీరు పుల్లారావు అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. సావిత్రిబాయి పూలే 19వ శతాబ్దంలో మహిళా విద్య మరియు సాధికారతలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త అని టీడీపీ నేతలు కొనియాడారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉన్న సావిత్రిబాయి పూలే పీడిత ప్రజలు అభివృద్ధి చెందాలంటే చదువు, విజ్ఞానం అవసరమని చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఆనాడు నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు చట్టసభల్లో ఆడవారికి రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. మహిళలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమని వెల్లడించారు. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సావిత్రిబాయి పూలే మన దళిత బహుజన స్త్రీ సమాజానికి ఎంతో మేలు చేసింది. మహిళలకి విద్య కోసం ఎంతో కృషి చేసిన ఆమె ఈరోజు ఆమె జన్మదిన కార్యక్రమం మనం జరుపుకోవడం చాలా శుభదినం అనుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన రాష్ట్ర నాయకులు కరిమల్ల గారు, మా రాష్ట్ర నాయకులు మధ్యబోయిన శివ గారు, మా రాష్ట్ర నాయకులు అప్పారావు గారు, మళ్ళా మనోహర్ గారు, మా టౌన్ ప్రెసిడెంట్ పుల్లారావు గారు, మన కోటేశ్వరరావు గారు, రాష్ట్ర నాయకులు సముద్కర్ గారు, టౌన్ ప్రెసిడెంట్ నియోజకవర్గ ప్రెసిడెంట్ గారు, మళ్ళీ మన సాయిబాబా గారు, రాష్ట్ర నాయకులు అందరూ ఈ కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం చేసుకున్నందుకు మనం అందరూ సంతోషించాలి. జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.